హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం వినాయక చవితి రోజున రకరకాల విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటాం. కొన్ని మట్టితో తయారు చేసినవి, కొన్ని పెయింట్ వేసినవి. మట్టితో తయారు చేసినవి కొనాలా లేదంటే పెయింట్ వేసినవి కొనాలా అంటే మనం మట్టితో తయారు చేసిన విగ్రహాలని కొనడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఈ పెయింట్ వేసారు చూడు, అవి నిజంగా ఎంత కెమికల్స్ ఉంటాయంటే అవి యాక్చువల్గా అసలు మనకు కూడా పడవు, మన బాడీకి కూడా పడవు. యాక్చువల్గా ఒక విగ్రహాన్ని పెయింట్ వేసిన విగ్రహాన్ని తీసుకొచ్చాం అనుకోండి, పూజ చేస్తాం, అయిపోయింది. పూజలన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం ఎక్కడ చేస్తాం? తీసుకెళ్ళి ఏదైనా లేక్లోనో, సీలోనో, రివర్లోనో చేస్తాం. కానీ ఈ రివర్లో కూడా ఒక లైఫ్ అనేది ఉంది, అది యాక్వాటిక్ లైఫ్. ఈ రివర్లో, ఈ సీలో, ఈ వాటర్లో ఏముంటాయి? రకరకాల చేపలు ఉంటాయి. ఈ నీటి మీద ఆధారపడి జీవించే జీవులు కొన్ని ఉంటాయి. ఇవి కనుక వాటి కడుపులోకి ఈ ఐడల్స్ మీద, ఈ గణపతి ప్రతిమల మీద వేసిన పెయింట్ వాటి కడుపులోకి వెళ్తే ఎంత డ్యామేజ్ జరిగిద్దంటే అవి చివరికి చనిపోతాయి కూడా. మనం భూమిపైన ఉన్న మనం హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటా నిమజ్జనం రోజున ట్రాక్టర్లో, లారీల్లో డ్యాన్సులు వేసుకుంటా అని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. కానీ మనం పైన నేల మీద ఉన్న మనం బాగానే ఉంటాం, కానీ నీటిలో జీవించే వాటి జీవితాన్ని మనం చాలా డిస్టర్బ్ చేస్తాం. తెలియకుండా, తెలిసి కొంతమంది డిస్టర్బ్ చేస్తారు, తెలియక కొంతమంది డిస్టర్బ్ చేస్తారు. మనం తెలిసి కూడా ఆ నీటిలో ఉన్న యాక్వాటిక్ లైఫ్ని మనం డిస్టర్బ్ చేయడానికి మనం ఎవరు? మన నేల మీద మనం ఎంత హ్యాపీగా ఉన్నామో నీటిలో అవి కూడా అంతే హ్యాపీగా ఉండాలి. కానీ ఇటువంటి రంగులేసిని తీసుకెళ్ళి, విగ్రహాన్ని తీసుకెళ్ళి అందులో నిమజ్జనం చేసి వాటి జీవితాలు, వాటి బ్యాలెన్స్ని, యాక్వాటిక్ లైఫ్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. కొన్ని అవి నీళ్ళల్లోనే అవి మింగిన తర్వాత ఆ కెమికల్స్ వాటి కడుపులోకి వెళ్ళిన తర్వాత అవి చేసే డ్యామేజ్ వల్ల కొన్ని చనిపోతాయి. కొన్ని బతికినా కూడా చివరికి అవి ఎట్లా వస్తుంది? బయటకు వచ్చి జనాలే ఆ ఫిషెస్ని, వాటిని ప్రాన్స్ని కానీ, రొయ్యల్ని, రకరకాల ఫిషెస్ని తింటారు. యాక్చువల్లీ ఈ కెమికల్స్లో రకరకాల మెటల్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు వాడే డైస్ ఉంటాయి కదండి, దాన్ని ఆ విగ్రహాల ప్రతిమల మీద వీళ్ళు కొట్టే డైస్, వేసే పెయింట్లలో రకరకాల మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ ఎప్పుడైతే ఆ చిన్న ఫిషెస్లో కానీ, ప్రాన్స్లో కానీ ఆ బాడీలోకి వెళ్తాయో అవే మనం తింటాము. ఆ మెటల్స్ ఆ యాక్వాటిక్ యానిమల్స్కే కాదు, మనకు కూడా పడవు. అవి తినటం వల్ల మనకి కాలక్రమేణా రకరకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఈ యాక్వాటిక్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసమే ఈ మట్టి విగ్రహాలను వాడమని చెప్పడం లేదు. మనల్ని రక్షించుకోవడం కోసం కూడా కనీసం ఈ యాంగిల్లో అయినా ఆలోచించి ఈ పెయింట్ వేసిన ఈ విగ్రహాలని వాడటం చాలా వరకు తగ్గించుకోండి. వీలైతే అసలు మానేసేయండి. ఈ మడ్ ఐడల్స్ అంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలు చాలా శ్రేష్టమైనవి. ఎంత వీలైతే 100% ఎంత వీలైతే వినియోగించడం ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అయ్యేటట్టు 100% కన్జంప్షన్కి రీచ్ అయ్యేటట్టు చూసుకుందాం. ఈ పెయింట్ వేసిన, డై వేసిన విగ్రహాలు చాలా వరకు అవి మనకి ఈ యాక్వాటిక్ లైఫ్, నీటిలో ఉండే జీవులకి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తాయి. నిజంగా వాటి గురించి కనుక తెలుసుకుంటే మనం ఆ పెయింట్ వేసిన విగ్రహాల జోలికి వెళ్ళాం. నిజంగా వాటిలో కొన్ని మెటల్స్ కూడా ఉంటాయి. ఆ మెటాలిక్ మన బాడీ కూడా, మన హ్యూమన్ బాడీ కూడా సెట్ అవ్వవు. వాళ్ళు వాడే డైస్ ఆ విధమైనటువంటి డైస్ వాడతారు. ఎందుకంటే అట్రాక్షన్ కోసం. మనం ఒక విగ్రహాన్ని చూడంగానే, బజార్కి వెళ్ళినప్పుడు చూడంగానే అది కస్టమర్ దాన్ని కొనే విధంగా ఉండాలి. కొనే విధంగా ఎలా ఉంటుంది? వాళ్ళు రకరకాల డైస్ని యూజ్ చేయటం వల్ల. సో ఆ డైస్ ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. సో మ్యాక్సిమం మీరు కనీసం అట్లీస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలని వాడటానికి ప్రయత్నించండి. ఇది నా రిక్వెస్ట్. మనం వాడే విగ్రహం మట్టి విగ్రహం అనుకోండి, మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఇంట్లోనే ఒక టబ్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ వాటర్ని మనం ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ కుండీల్లో పోసుకోండి. దానివల్ల నష్టమేం లేదు, ఎందుకంటే అందులో ఎటువంటి కెమికల్స్ లేవు. మట్టితో కరిగించింది, ఆ వాటర్లో మట్టే కదా కరిగింది. చివరికి అవి మట్టిలోకి వెళ్తున్నాయి, ఆ వాటర్లో ప్రాబ్లం ఏం లేదు.
ఇంకోటి కూడా చిన్న చిన్న విగ్రహాలు, పెయింట్ విగ్రహాలు కొంతమంది ఇళ్లల్లో నిమజ్జనం చేసి అవి తీసుకెళ్ళి పక్కన అటు ఇటు పోస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, చిన్న చిన్న పక్షులు ఆ నీటి కోసం వచ్చి ఏదైతే మీరు పోసారో ఆ వాటర్లో ఆల్రెడీ అది కంటామినేటెడ్, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ కెమికల్స్, డైస్ మొత్తం కలగాల్సిన వాటర్ అది. చిన్న చిన్న పిచ్చుకలు, పక్షులు ఆ వాటర్ని తాగుతాయి. చివరికి వాటికి ఏమైతే మనకు తెలియదు, ఎందుకంటే అవి ఎగిరి వెళ్ళిపోతాయి. డ్యామేజ్ మనం చేసాము, అవి ఎగిరి వెళ్ళిపోతాయి. వాటికి ఏం జరిగితే మనకు తెలియదు. దయచేసి ఆ మట్టి విగ్రహాన్ని వాడండి. ఇంట్లో చిన్న టబ్బులు తీసుకొని అందులో నిమజ్జనం చేయండి. ఆ వాటర్ని ఏదైతే ఈ మట్టి అంతా కలిసిన వాటర్ ఉన్నాయో అవి మీరు మొక్కలను పెంచుకుంటూ ఉంటారు కదా, ప్లాంట్స్ కానీ, బయట ఏదైనా గార్డెన్ ఉంటే గార్డెన్ కానీ వాటికి ఆ ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ మట్టి విగ్రహాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఏది నిమజ్జనం చేసిన తర్వాత కూడా మనం ఆ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఏమాత్రం దెబ్బతింది. ఇది కూడా ఒక మంచి పాయింట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ ఒక్క మెసేజ్ని అందరికీ నలుగురితోటి పంచుకోండి. వాళ్ళు కూడా మట్టి విగ్రహాలని వినియోగించడానికి ముందుకు వచ్చేటట్టుగా ప్రయత్నించండి.